దేవునికి స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి, దేవుని దయని బట్టి ఉదయకాల సమయంలో మరొకసారి మీతో కలిసి వాక్య పరిచయం చేసే ధన్యత ప్రభు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. దేవుని ప్రియబిడ్డలారా, యోహాను పత్రిక మొదటి 3 వచనాలు చదివితే, మీతో మాకు సహవాసము, మనకి దేవునితో సహవాసం అనే మాట చదువుతాం. సంగమునకు దైవజనుడితో సహవాసం, సేవకునితో. సంఘము దైవజనుడు కలిసి దేవునితో సహవాసం అనేది అక్కడ హైలైట్ చేయబడింది. నేటి దినాల్లో మనం ఒక విషయాన్ని నేను హెచ్చరించడానికి ఆ విషయం ముందే మీకు చెప్తున్నాను, సహవాసము అనే. అసలు ఈరోజు వర్తమానం యొక్క టైటిల్ కూడా ముందే చెప్తున్నాను, సేవకునితో సహవాసం ఉందా, సేవకునితో సహవాసం ఉందా. నాకు తమ్ముడు కలిశాడు. ఆ తమ్ముడిని అడిగాను, మీ పాస్టర్ గారు ఎవరని. ఒక పెద్ద మెగా పాస్టర్ గారి పేరు చెప్పారు. నేను ఆయన్ని అడిగాను, ఎప్పుడైనా ఆయన నువ్వు ఫేస్బుక్లో కాకుండా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకున్నారా, నీతో అరగంట గడిపాడా, మీ ఇంటికి ఆయన వస్తాడా, నువ్వు ఆయన ఇంటికి వెళ్ళగలుగుతున్నావా, ఎప్పుడైనా చేయి కలుపుకొని కరచాలనం చేసుకున్నారా, కలిసి ప్రార్థన చేసిన అనుభవం ఉందా అని అడిగితే, ఆయన జస్ట్ స్క్రీన్లో చూస్తామండి అన్నారు. ఒకవేళ ఆత్మీయంగా ఎదుగుతున్నట్టు కనబడుతున్నా, దుష్టుడి దినాల్లో సేవకునికి సంఘానికి దూరం చేసేసి, అసలు సేవకునికి సంఘానికి ఉన్న బంధం ఏంటో తెలుసు, అవినాభావ సంబంధం. ఆ సంబంధాన్ని దెబ్బ కొడుతున్నాడు. ఎలాగంటే చూడండి, మనం స్కూల్స్కి అలవాటు పడిపోయాం, కార్పొరేట్ స్కూల్స్కి అలవాటు పడ్డాం. పిల్లలందరినీ చిన్న కాన్వెంట్లో, ఆర్సీఎం కాన్వెంట్లో ఎంత బాగా చదువు చెప్పినా మానిపించేసి వేల రూపాయలు ఫీజులు తీసుకుంటూ 24 గంటలు చదివించేసి పుస్తక నాలెడ్జీ తప్ప జనరల్ నాలెడ్జీ కాకుండా బట్టి పట్టే కాన్వెంట్లోకి, కార్పొరేట్ కాన్వెంట్లో ఫీజులు కట్టి జాయిన్ చేస్తాం. కార్పొరేట్ స్కూల్స్కి అలవాటు పడ్డాం. కార్పొరేట్ ఆ మందుల షాపులకు అలవాటు పడ్డాం. మందుల షాపులు కూడా చిన్న మందుల షాపులు లేవు, అపోలోవో, బెడ్ ప్లస్. కార్పొరేట్ షాప్, కిరాణా కొట్లు కూడా కార్పొరేట్కి అలవాటు పడిపోయాం. రిలయన్స్ ఫ్రెష్, లేకపోతే ఏదో డీమార్ట్లు అలాంటి చాలా వాటికి మనం కార్పొరేట్కి అలవాటు పడి, ఈ రోజుల్లో కార్పొరేట్ సంఘాలకు అలవాటు పడిపోయి, మెగా సంఘాలకు అలవాటు పడిపోయి, 20 మంది ఉంటే సంఘం కానట్టు, 10 మంది ఉంటే సంఘం కానట్టు, చిన్న పెంకుల షెడ్ ఉంటే అది చర్చ్ కానట్టు, అది పెద్ద ఆడంబరంగా 1000 మంది ఉంటేనే సంఘం ఉన్నట్టు. ఈ రోజుల్లో దుష్టుడు విశ్వాసుల హృదయాల్లోనికి ఈ విధమైన మనసును చొప్పించి, ఆ పాస్టర్ గారు సామాన్యుడైతే ఒకవేళ సహజంగానే సంచి తగిలించుకొని మన ఇంటికి వచ్చి మన కొరకు ప్రార్థన చేసి మనతో సహవాసం చేసే సేవకుడిని మనం చులకన చేసి, కార్పొరేట్ పాస్టర్ గారు, సెలబ్రిటీ పాస్టర్ గారు అయితేనే మన పాస్టర్ గారు అని చెప్పుకునే పరిస్థితికి వెళ్ళిపోతూ, ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నామని చెప్పుకుంటూనే దిగజారిపోతున్న దినాల్లో మనం ఉన్నాం. ఈ రోజుల్లో ఎంతైనా సంఘము మేలుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. దేవుని బిడ్డలారా, నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, సేవకునితో నీకు సహవాసం ఉందా? యూట్యూబ్లో వాక్యం వింటున్నావు, టీవీలో వాక్యం వింటున్నావు. నేను దాన్ని ఎంకరేజ్ వినొద్దంటలేదు, విను. అదే సమయంలో నీకు వ్యక్తిగతంగా నీ సేవకుడు, నీ సంఘ కాపరితో నీకు సహవాసం ఉందా? నీ సంఘ కాపరి నీ ఇంటికి వస్తాడా? నీవు నీ సంఘ కాపరితో మాట్లాడగలుగుతావా? మీకు మాట చెప్పనా, ఆత్మీయ జీవితానికి మొట్టమొదటి మెట్టు సంఘమునకు సేవకునికి దూరం అయిపోవడమే. సంఘము సేవకుడికి వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ ఏర్పడితే ఎంత ప్రమాదమో. వాళ్ళు కలిసి ఉంటేనే ఆశీర్వాదం. ఉదాహరణ చెప్పనా మీకు, సారేపతి విధవరాలు విశ్వాసురాలు అనుకుందాం. ఏలియా ఒక పాస్టర్ గారు అయితే, వాళ్ళిద్దరూ కలిసి ఉండడం వల్ల ఏం జరిగిందో తెలుసా? ఏలియాకి 3.5 సంవత్సరాల భోజనం దొరికింది. సారేపతి విధవరాలు చనిపోదాం అనుకున్నాం, బతికింది. వాళ్ళిద్దరూ కలిసి ఉండడం వల్ల ఈ పూట తిని చనిపోదాం అనుకున్న మనిషి బతికింది. అలాగే ఆమె బతికి ఏలియాని పోషించింది. అసలు సేవా విధానం మీకు ఒకటి చెప్తాను. ఏ పాస్టర్ గారిని ఉన్నతమైన పరిస్థితులు బాగున్న దగ్గరికి సేవకుడిగా పంపడం, ఎక్కడ శపితమైన ప్రదేశం ఉందో, ఎవరు బేదరికంలో ఉన్నారో వారి దగ్గరికి సేవకుడిని పంపించి, ఈయన పరిచర్య ద్వారా వాళ్ళని దీవించి వాళ్ళ ద్వారా ఈ పాస్టర్ గారిని పోషించడం అనేది దేవుని యొక్క సేవా విధానం. అది గమనించండి. శపితమైన కుటుంబాలు, ఆశీర్వాదం లేని కుటుంబాల్లోకి సేవకుని పంపుతాడు. ఈయన పరిచర్య ద్వారా ఆ కుటుంబాలను దీవిస్తాడు. వాళ్ళ ద్వారా సేవకుని పోషించడం దేవుని విధానం. అదే మీకు ఏలియా సారేపతి విధవరాలు యొక్క బంధం. ఆమె చనిపోదాం అనుకుంటుంది ఆ పూట తిని.
ఏలియాని పంపించాడు అక్కడికి. ఆ మొదటి రొట్టె ఈయనకి ఇచ్చింది. 3.5 సంవత్సరాలు తిన్నారు. 42 బస్తాలు బియ్యం తిన్నారు, పిండి తిన్నారు వాళ్ళు. వాళ్ళిద్దరు గొడవ చెడిపోయారు అనుకోండి, ఆవిడ బతకదో, ఈయనకి తిండి ఉండదు. కలిశారు కాబట్టి, కలిసి ఉన్నారు కాబట్టి ఆమెకు బతికింది, ఈయన తిన్నాడు. రెండు ఈ బంధాన్ని విడదీయలేము. ఈ రోజులో దుష్టుడు చాలా తెలివిగా మీరు ఏ సంఘానికి వెళ్తున్నారో మీ పాస్టర్ గారితో మీకు దూరం చేసేసి మిమ్మల్ని ఏదో సెలబ్రిటీ పాస్టర్ గారు టీవీలో కనబడి ఆయనతో చూసుకుని చాలు అనుకునే పరిస్థితులు నేను చూసింది చెప్తున్నాను మీకు. ఆ పాస్టర్ గారు ఎక్కడో హైదరాబాద్లో ఉంటారు, ఎగ్షాబాట్లో ఉంటారు, ఎక్కడో ఉంటారు, స్క్రీన్ల మీద తప్ప ఎక్కడ కనబడరు. ఆయనకి మీకు వ్యక్తిగత బంధం ఉండదు. దాన్ని బట్టి మేము మీద వినేస్తున్నాం. అసలు సంఘ కాపరి అంటే నిన్ను కాపలు కాసే నీ కొరకు కాపలా ఉండేవాడు. దేవుని ప్రియబిడ్డలారా, ఈ దినాల్లో ఏదో 4 మాటలు చెప్పేసి నేను యూట్యూబ్లో వదిలేక కాదు, సంఘాలను నా మాటలు విన్న ప్రతివాడు ఆత్మీయంగా ఎదగాల ఉద్దేశంతో చెప్తున్నాను. బోల్డని విషయాలు ఉన్నాయి. కానీ విశ్వాస జీవితానికి ఏది ప్రయోజనమో ఆ విషయాలు ఎంచుకొని మీతో పంచుకుంటున్నాను. నీ సేవకునితో నీ సహవాసం లేకపోతే, నీ సేవకుడు నువ్వు కలిసి కలుసుకొని వారానికి ఒకసారో నెలకు ఒకసారో మాట్లాడుకొని ప్రతి ఆదివారం కరచాలనం చేసుకొని, బాగున్నారా పాస్టర్ గారు, బాగున్నారా బిడ్డ, నీ కష్టం ఎలాగుందో, నీ సుఖమేంటో, నువ్వేంటో, నీ కష్టమేంటో, నీ ఆపదేంటో, నీ దేవుడు ఆయనకి తెలియకపోతే, పాస్టర్ గారు అంటే వాక్యం చెప్పేవాడు అందరూ పాస్టర్లు కాదు, నీ కొరకు ప్రార్థన చేసేవాడు నీ కాపరి. నీ కాపరి నీకు వాక్యం ఎవరైనా చెప్తారు, యూట్యూబ్లో నేను చెప్పొచ్చు, ఇంకోళ్ళు చెప్పొచ్చు, కానీ నీ కొరకు ప్రార్థన చేసేది నీ కాపరి. కాబట్టి దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితంలో మీకు చాలా క్లుప్తంగా 4 సంగతులు మీకు చెప్తాను. దేవుని సేవకునితో సహవాసం లేకపోతే ఎవరా చెడిపోతారో. సౌలు రాజు అయ్యాడు కదా, దావీదు రాజు అయ్యాడు. గాడిదలు మేపుకునే సౌలు రాజు అయ్యాడు, గొర్రెలు మేపుకునే దావీదు రాజు అయ్యాడు. కానీ సౌలు జీవితాన్ని మీరు చదవండి, ధ్యానం చేయండి. 1 సమూయేలు 9వ అధ్యాయం నుంచి ఉంటుంది, 1 సమూయేలు ఆఖరి దాకా. దావీదు జీవితాన్ని కూడా మీరు ధ్యానం చేయండి. సౌలు రాజు కాకముందు సమూయేలు అనే దైవజనుడికి వెళ్ళాడు. సౌలు రాజు అయిన తర్వాత దైవజనుడు రమ్మన్నాడు ఒకసారి, ఆయన లేట్ అయ్యాడు, ఈయన బలి అర్పించేశాడు. తర్వాత సౌలు జీవితాన్ని నేను సమయాన్ని బట్టి అంతా చెప్పలేకపోయినా మీరు స్టడీ చేస్తే సౌలుకి సేవకునికి సంబంధం తెగిపోయింది. ఇక దైవజనుడు ఆయన దృష్టిలో ఆనలేదు. నేను రాజుని, ఆయన సామాన్యుడు, సమూయేలు ఏపాట అనుకున్నాడు. సమూయేలుతో సంబంధాలు కట్ అయిపోయినాయి. ఎందుకంటే సమూయేలుతో ఉంటే సమూయేలు నువ్వు చేసే తప్పులు సరి చేస్తాడు, సమూయేలుతో ఉంటే ఇలా ఆయన అభిషేకం ఇచ్చినవాడే కాబట్టి ఏం బాబు అన్నట్టుగానే చూస్తాడు. కానీ అందుకే సౌలు జీవితం ముగింపు బాలే, కీడుగానే ఉంది. కానీ దావీదు జీవితాన్ని మీరు చూడండి, ప్రారంభంలో దైవజనుడితో ఉన్నాడు. తర్వాత మీరు చూస్తే నాతాను ప్రవక్తకు దూరం అవ్వలేదు. ఆ మనుషుడు నువ్వే అమర్యాదగా మాట్లాడినా గద్దించిన దావీదు నాతానికి దూరం కాలే. 2 సమూయేలు 12వ అధ్యాయం చదివితే, 2 సమూయేలు 24వ అధ్యాయంలో ఒకవేళ నాతాను చనిపోయి ఉండొచ్చు, గాదు అనే పాస్టర్ గారితో సంబంధం ఉంది 2 సమూయేలు 24వ అధ్యాయంలో. ఆ తర్వాత 1 రాజుల 1వ అధ్యాయంకి వచ్చేసరికి సాదోకు అనే యాజకుడితో ఆయనకి సంబంధం ఉంది. దావీదు ఎప్పుడు కూడా దేవుని సేవకులతో యాజకులకు దూరంగా లేడు. అందుకే దావీదు జీవితంలో అవిధేయతలు, తప్పులు, పాపాలు అడుగిడినా, పడిపోయినా, తిరిగి హెచ్చరింపబడి, సరిచేయబడి, దేవునికి దగ్గర అయ్యి తన జీవితం ముగింపు చాలా బాగుంటుంది. సౌలు ముగింపు చూడండి, దావీదు ముగింపు చూడండి. బైబిల్లో ఉన్నతమైన మాట ఉంది, కార్య ఆరంభం కంటే కార్యంతో మేలని. కాస్త ఎదిగాక, కాస్త దీవించబడ్డాక, ఉద్యోగం వచ్చాక, బిల్డింగ్ కట్టుకున్నాక, ఒకవేళ మీ పాస్టర్ గారు తగినంత విద్య లేకపోతే, లాంగ్వేజ్ ఇంగ్లీష్ మాట్లాడకపోతే, అందంగా లేకపోతే, ఏ పాటలే అని చాలామంది విశ్వాసులు సేవకుడికి దూరమై, బుద్ధి చెప్పేవాడికి దూరమై, గద్దించేవాడికి దూరం అయిపోయి ఏమిటి లాభం? లోతు అబ్రహాముకు దూరం అయ్యాడు, అబ్రహాముతో సహవాసాన్ని కోల్పోయాడు లోతు. ఏముంది ఆయన జీవితంలో? కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. నువ్వే సంఘానికి వెళ్తావో, నువ్వే పరిస్థితిలో ఉన్నావో, నువ్వే సంఘానికి వెళ్తున్నావో, నేను ఈ సంఘమే ఆ సంఘం అని చెప్పట్లేదు, కానీ నీ వెళ్ళే సంఘ కాపరి మీ ఇంటికి వస్తాడా? ఎలీషా ఘనురాలైన సునేమీరాలు ఇంటికి వెళ్ళలేదా? సునేమీరాలు ఎలీషా దగ్గరికి ఆపదొచ్చినప్పుడు ప్రార్థన కొరకు వెళ్ళలేదా? బంధం చూసారా? ఘనురాలైన సునేమీరాలు ఇంటికి ఎలీషా వస్తున్నాడు. అప్పటికి ఎలీషా ఎంత గొప్ప దైవజనుడు తెలుసా? రాజులు చెప్తే మాట, ఆయన చెప్తే రాజులు ఉన్న రోజులు అంత స్టేజెస్లో ఉన్నాడు. ఎలీషా ఘనురాలైన సునేమీరాల దగ్గరికి వచ్చాడు.
సునేమిరాలు కొడుకు చచ్చిపోయినప్పుడు ఎలీషా దగ్గరికి వెళ్ళింది. ఈ బంధం చూసారా? ఈ రోజున సేవకుడు నువ్వు టీవీలో చూడటమే, ఫోన్లో మాట్లాడటమే తప్ప వ్యక్తిగతంగా ఫేస్ టు ఫేస్ పక్కన కూర్చొని కలిసి మాట్లాడుకుని అనుభవం లేదు, సహవాసం లేదు. సహవాసం చాలా ముఖ్యమంది. బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రార్థన యందును, వాక్యమందును, పరిచర్య యందును, సహవాసమందును, అపోస్తల బోధ, రొట్టె విరుచుట, సహవాసం, ఇవన్నీ చెప్పాడు కదా. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చదువుకుంటే 42వ వచనంకి వచ్చేసరికి 37 నుంచి 42 చదివితే, ఈ రోజుల్లో నేను చూసిన సంఘాల్లో సహవాసం లేదు. ముఖ్యంగా సేవకునికి, సంఘానికి. ఒకవేళ సంఘస్థులు కూడా సహవాసం లేదు. ఈ పక్క వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలియదు, ఆ పక్క వాళ్ళు ఎవరో తెలియదు. దుష్టుడు చాలా జాగ్రత్తగా సంఘాల్లో ఐక్యత లేకుండా, సహవాసం లేకుండా చేసి ఒకరి కోసం, అసలు విశ్వాసులు మీకు మాట చెప్పాను, నేను ఒక్కొక్క మాట చెప్పాను. ప్రార్థన ఎవరైనా చేస్తారు, విజ్ఞాపన విశ్వాసులు చేస్తారు. సంఘానికి నువ్వు వెళ్తే నీ పక్కోళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయాలంటే నీ పక్కోళ్ళ గురించి నీకు తెలియాలి. సహవాసం ఎంత మంచిది. సామెతలు 13వ అధ్యాయంలో ఏముంది? జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానవంతుడు అగును, బుద్ధిహీనుల సహవాసం చేసేవాడు బుద్ధిహీనులు అవుతాడు కదా. నీ సహవాసం ఉందా? దేవుని బిడ్డలతో సహవాసం ఉందా? నీకు దైవజనులతో సహవాసం ఉందా? యూట్యూబ్లో వినేస్తున్నాను, టీవీలో వినేస్తున్నాను అని నువ్వు ఒంటరిగా ఉంటే, ఒంటరిగా ఉన్న కర్ర చల్లారిపోద్ది. కాలుతున్న 4 కర్రలో ఇంకో కర్ర పెడితే ఇది ఇంకా మంట వస్తుంది. ఒంటరితనం, ఏకాంతంగా కొంచెం సమయం దేవుడితో గడపడానికి ప్రార్థన చేయడానికి ఉండాలి. కానీ దేవుని బిడ్డలతో నీకు సహవాసం చాలా ముఖ్యమైనది. లోతు సహవాసం కోల్పోయాడు, ఆస్తి ఏం కోల్పోలేదు, కానీ మొత్తం కుటుంబం పాడైపోయింది. సౌలు దైవజనులతో సహవాసం కోల్పోయాడు, దూరం పెట్టుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు నీ సహవాసం దేవునితో, సేవకునితో చేయాలి. ఎలీషా ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి కారణం ఏంటి? ఏలియాతో సహవాసం. ఎలీషా వ్యవసాయదారుడు, ఏలియా కొండజాతివాడు, గొంగలు కప్పుకునేవాడు. కానీ సహవాసము, ఏలియా ఎక్కడికి వెళ్ళినా, ఎరుకోకి వెళ్ళినా, ఏమండి యోర్దానికి వెళ్ళినా, బేతేలుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా విడిచిపెట్టకుండా సహవాసం చేశాడు. అందుకే ఎలీషా దేవుని చేత బలంగా వాడబడ్డాడు. పౌలుతో తిమోతి సహవాసం చేశాడు, అందుకే గొప్ప దైవజనుడు అయ్యాడు. నీ సహవాసం ఎవరితో? లోకస్తులతో. వారమంతా మనం లోకస్తులతో ఉంటాం, ఉద్యోగ రీత్యా, పరిస్థితుల రీత్యా, అన్యులతో ఉంటాం, లోకస్తులతో ఉంటాం. కానీ దేవుని బిడ్డలతో నీ సహవాసం లేకపోతే నువ్వు ఆత్మీయంగా చల్లారిపోతావు, అందులో అనుమానం ఏమీ లేదు. అంచేత నీ కాపరి మీ ఇంటికి వచ్చేవాడే ఉండాలి, నీకు ప్రార్థన చేసేవాడు ఉండాలి, నీతో మాట్లాడేవాడే ఉండాలి. నువ్వు పాస్టర్ గారితో, నీ కాపరితో నువ్వు మాట్లాడేవాడి, నీ సేవకునితో నీకు సహవాసం ఉండాలి. అలాగని ఇప్పుడు చాలామంది సేవకులతో సహవాసం చేస్తారు విశ్వాసులు. కానీ ఎటువంటి సేవకులతో సహవాసం చేస్తారంటే అహరోను లాంటి సేవకులతో, మోషే లాంటి సేవకులతో చేయరు. ఎందుకంటే మోషే, మీరు చదువుకోండి, నిర్గమయ 32వ అధ్యాయంలో మోషేకు అహరోనుకు తేడా కనబడుతుంది. మోషే వాళ్ళ విగ్రహారాధన చేస్తే అది తాగించేశాడు, నీటిలో కలిపి ఆ బొమ్మని నూరేసి గద్దించాడు, బుద్ధి చెప్పాడు, క్రమపరిచాడు మోషే. కానీ అందుకే మోషే నాకు కొంచెం తడువు చేస్తే 40 రోజులు కనబడకపోతే అహరోను దగ్గరికి వెళ్ళిపోయారు. ముక్కుల్లో, ఈ చెవులో అన్నీ ఇచ్చేశారు బంగారం. అహరోను ఎందుకు సహవాసం చేశారు? ఎందుకంటే అహరోను అన్నాడు, మీరేం చేస్తా చేయండి, మీరు ఇచ్చేయండి బంగారం, నేను దూరం చేసేస్తాను. ఆ కూర్చుని ఆడుటకు, తినుటకు, బోధించుటకు, ఆట ఆడలాడడానికి లేచారని బైబిల్ చదువుతాం 32వ అధ్యాయం నిర్గమాకాండంలో. అహరోనుతో సహవాసం చేసి విగ్రహారాధికులు అయ్యారు. అహరోనుతో సహవాసం చేసి డ్యాన్సులు వేసుకునేవారు అయ్యారు. అహరోనుతో సహవాసం చేసి చెడ్డ పనులు చేసేవారు అయ్యారు. మోషేతో సహవాసం చేస్తే మోషే గద్దించిన, ఖండించిన, బుద్ధి చెప్పిన, వీళ్ళ కొరకు ప్రార్థన చేశాడు. నాయనా వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో తొలగిస్తా, నేను ఊరుకోను, నా పేరు తీసేసి ముందు వాళ్ళ పేర్లు తీ అన్నాడు. వీళ్ళ కొరకు మొరపెట్టినవాడు మోషే. కానీ గద్దించాడు, కొంచెం కఠినంగా మాట్లాడాడు. సహవాసం చేయమని ఒక మాట చెప్పాను, చేస్తే ఎటువంటి వారితో చేస్తున్నావు? దేవుని ప్రియబిడ్డలారా, మరొక్క మాట చెప్పు, నేను ముగిస్తాను. నీ సహవాసం సంఖ్యాకాండం 16వ అధ్యాయం చదువుకోండి. కోరహు, దాతాను, అబిరాము, ఓను అనేవారికి ఆధిపత్య పోరు కలిగిన వారితో, మోషే మీద హెచ్చించుకున్న వారితో, మోషే అనే దైవజనుడిని పక్కన పెట్టి వీలే అయిపోదామన్న వారితో సహవాసం చేసి సంఖ్యాకాండం 16వ అధ్యాయం చదువుకోండి. 250 మంది దేవుడి నుంచి వచ్చిన అగ్నికి ఆహుతైపోయారు. వారి సహవాసం వారిని అగ్నికి కాల్చివేసింది. అహరోను సహవాసం వారిని విగ్రహారాధికులుగా, తిండిబోతులుగా, తిరుగుబోతులుగా, తాగుబోతులుగా చేసింది. కోరహు, దోతాను, అబిరాములు, ఓనుల సహవాసం వారిని అగ్నికి ఆహుతి చేసింది. కానీ మోషే సహవాసం వారి దేవుని గ్రంథములోండి
వాళ్ళ పేర్లు కొట్టబడకుండా, దేవుని కోపం వారి మీదకు రాకుండా అడ్డుపడిన సహవాసం. నువ్వు ఎటువంటి వాళ్ళతో సహవాసం చేస్తున్నావు? నేను ముగిస్తున్నా. దేవుని సేవకునితో ఏమంటే గనురాలేని సునేమిరాలు ఆ సేవకుడు ఎలీషాని ఇంటికి ఏమి చూసి రమ్మంది? కులం చూసి రమ్మందా? డబ్బు చూసి రమ్మందా? మన ఇంటికి వచ్చుచు పోవుచున్న దైవజనుడు భక్తి కలిగిన వాడంది. భక్తిని చూసి సహవాసం చేయి. నేను ముగిస్తున్నాను. నీకు నీ సేవకునితో సహవాసం ఉందా? లేకపోతే నేను ఇది వాస్తవం చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు ఆత్మీయ జీవితంలో చల్లారిపోతావు, దేవునికి దూరం అయిపోతావు. మొదట సేవకునితో దైవజనుడితో సహవాసం లేకపోతే తర్వాత దేవునితో కూడా సహవాసం పోతుంది. దేవునితో సహవాసం లేకపోతే దేవుని రాజ్యానికి వారసులం కాము. నేను ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. దైవజనునితో సంఘముతో మన సహవాసం కలిగి ఉందాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్.